అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవి నవరాత్రులకి సంబంధించి చాలా మందికి పూజకు సంబంధించిన డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ చాలా వరకు క్లారిఫై చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాక చూడండి. ఈ దేవి నవరాత్రుల్లో చాలా కామన్ గా అందరికీ వచ్చే క్వశ్చన్, రోజు తలస్నానం చేయాలా అని. భవానీ దీక్ష ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాలండి. అలాగే కలశం, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు కూడా రోజు తలస్నానం చేయాలి. మిగిలిన వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు. 3 days కల్లా తలస్నానం చేస్తే సరిపోతుంది. కలశం, అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యం సహకరించకపోతే తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. పూజ ఏ టైంలో చేస్తే మంచిది, మార్నింగా ఈవినింగా అనే డౌట్ వస్తూ ఉంటుంది. ఏ టైంలో మీకు హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోగలరో ఆ టైంలోనే చేసుకోండి. అలాగే నైవేద్యం మీరు పూజ చేసినప్పుడు ఒక్క పూట ఇస్తే సరిపోతుంది. మొదటి రోజు కలశం పెట్టడం కుదరలేని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలో వచ్చే రోజుల్లో పెట్టుకోవాలండి. 5వ రోజు కానీ, 7వ రోజు కానీ, లేదా చివరి 3 రోజుల్లో కానీ. మీకు అలా కుదరకపోతే చివరి 3 రోజులైనా కలశం, అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కలశంలో ఏ ఆకులు పెట్టుకొని పూజ చేయాలి అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. మామిడాకులు లేదా తమలపాకులు మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కలశం, అఖండ దీపం పెట్టకపోతే మీకు ఏ టైంలో వీలైతే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా మీరు అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. కలశం, అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నియమాలు పాటించాలి కాబట్టి 2 పూట్ల దీపారాధన చేయాలి. అలా 2 పూట్ల పూజ చేయడం కుదరదు అన్న వాళ్ళు కలశం, అఖండ దీపం పెట్టుకోకండి. మీరు ఉదయం పూజ చేసి ఈవినింగ్ చేయడం కుదరకపోతే మీ ఇంట్లో వారి చేత ఎవరితో అయినా పూజ చేయించవచ్చు. ముఖ్యంగా ఈ 9 రోజుల్లో ఒక్కసారైనా పూజ చేసుకుంటే చాలా మంచిది. మిగిలిన రోజుల కన్నా ఈ 9 రోజులు అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా ముఖ్యమైన రోజులండి. అందుకే ఎవ్వరు కూడా మిస్ చేయకుండా మీకు వీలైనంత వరకు అమ్మవారిని ఆరాధించడానికి ట్రై చేయండి. నిమ్మకాయల దండ ఇంట్లో అమ్మవారికి వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చండి. లేదా మీరు గాజుల మాల కూడా వేసుకోవచ్చు. 2 కూడా బేసి సంఖ్యలో ఉండేలాగా చూసుకోండి. షోడశోపచార పూజ 2 పూట్ల చేయాలా అంటే ఖచ్చితంగా 2 సార్లు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఉదయం వీలైతే ఉదయం షోడశోపచార పూజ చేసుకుని సాయంత్రం అమ్మవారికి స్తోత్ర పారాయణం కానీ లలితా పారాయణం కానీ చేసుకోండి. లేదు మీకు సాయంత్రమే ఎక్కువ టైం ఉంటుంది షోడశోపచార పూజకి అంటే సాయంత్రమే అది చేసుకుని ఉదయం ఏదైనా స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. 2 పూట్ల షోడశోపచార పూజ చేసుకున్నా చాలా మంచిదండి. మీకు ఎలా వీలైతే అలా అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మవారికి పూజ చేసుకున్న నిమ్మకాయలు ఏం చేయాలంటే మీ ఇంటి గుమ్మానికైనా 9 రోజుల తర్వాత కట్టేసుకోవచ్చు. లేదా మీ ఇంటి దగ్గర ఏదైనా నది ఉంటే అందులో కలిపేయచ్చు. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరు తొక్కని ప్లేస్ లో నిమ్మకాయలు వేయండి. పెళ్లి కాని వాళ్ళైనా ఈ నవరాత్రి పూజ చేసుకుంటే వాళ్ళకు చాలా మంచిది. ఇంకా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మధ్యాహ్నం పూట నిద్రపోవచ్చా అని. నియమం ప్రకారం అయితే మధ్యాహ్నం నిద్రపోకూడదు. కానీ కొంతమందికి ఆరోగ్యం సహకరించకపోతే మధ్యాహ్నం నిద్రపోవచ్చు. అలాగే మంచం మీద పడుకోకూడదా, నేలపైనే పడుకోవాలా అంటే దేవి నవరాత్రుల్లో నేలపైన పడుకోవడమే మంచిదండి. కొంతమంది కింద పడుకోలేకపోవచ్చు. బ్యాక్ పెయిన్ అలా ఉన్నా లేదా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళైనా కింద పడుకోలేకపోతే బెడ్ పైన పడుకోవచ్చండి. మీకు వీలున్నంత వరకు నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించే వాళ్ళు నేలపైన పడుకుంటేనే మంచిది. ఇంకా కలశం, అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళైతే తప్పకుండా నేలపైనే పడుకోవాలండి. మంచం మీద పడుకోకూడదు. ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానం చేయాలా అంటే ఖచ్చితంగా చేయాలని ఏం లేదు. మీరు వాష్రూమ్ అలా వెళ్తే మాత్రం ఖచ్చితంగా చేసి పూజ చేసుకోండి. ఈ 9 రోజులు కుంకుమార్చన చేసిన కుంకుమ ఏం చేయాలి అన్న డౌట్ వస్తూ ఉంటుంది. మీరు అమ్మవారి బ్లెస్సింగ్స్ లాగా అది రోజు ధరించొచ్చు. ఇంకా కుంకుమ మిగిలి ఉంటే ఎవరికైనా ముత్తేదులకి ఇచ్చేయచ్చు. ప్రత్యేకించి ఈ కుంకుమను గుమ్మానికి కానీ ముగ్గు వేయడానికి కానీ వాడకండి. బొట్టు పెట్టుకోవడానికి మాత్రమే వాడాలి. అది కూడా ఎవరికైనా ఇచ్చేటప్పుడు మీరు అది చెప్పి ఇవ్వండి. లేదు అంటే వాళ్ళకి తెలియక ముగ్గులో కూడా వాడేస్తారు. అర్చన చేసిన కుంకుమ కాబట్టి దాన్ని చాలా పవిత్రంగా చూసుకోవాలి. లేదు అలా ఇవ్వడం కుదరలేదు అన్న వాళ్ళు నదిలో ఆ కుంకుమని కలిపేయచ్చు. అలా కూడా కుదరలేదు అన్న వాళ్ళు ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేయచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి పూజ చేసుకోవచ్చా అంటే మీకు వీలున్నంత వరకు పూజ చేసిన తర్వాతనే తినడానికి ప్రయత్నించండి. కనీసం ఉదయమైనా ఉపవాసంతో పూజ చేసుకుంటే మంచిది. కొంతమంది హెల్త్ ఇష్యూ ఉండి తినకుండా ఉండలేని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు
లైట్గా ఏదైనా తీసుకొని లేదా పాలు పండ్లు తీసుకొని పూజ చేసుకోవచ్చు. అఖండ జ్యోతి పెట్టుకున్న వాళ్ళు ఆయిల్ లీక్ అయినప్పుడు ఏం చేయాలి అంటే, ఒక్కొక్కసారి అఖండ దీపంలో నుంచి ఆయిల్ 1 or 2 days తర్వాత మెల్లగా లీక్ అవడం స్టార్ట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మనం ప్రమిదను 1 night నానబెట్టకుండా డైరెక్ట్ గా పెట్టేసినప్పుడు అలా అవుతుంది. ముందు రోజు ప్రమిదని వాటర్ లో నానబెట్టుకుని చూస్తే మనకు అర్థమవుతుంది దానికి ఏమైనా లీకేజ్ ఉందా అని. అది బ్రేక్ అయినా మనకు అర్థమవుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. ఒకవేళ తెలియక అలా ఎవరైనా పెట్టేసిన వాళ్ళు ఉంటే ఆ ప్రమిద లీక్ అవుతున్నప్పుడు ఇంకో కొత్త ప్రమిద తెచ్చుకొని దాన్ని నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే శుభ్రంగా ఆరిన తర్వాత దాని నిండా ఆయిల్ పోసుకొని మీరు ఆల్రెడీ జ్యోతి వెలిగించినట్టయితే ఆ ఒత్తిని నిదానంగా పట్టుకొని ఈ ప్రమిదలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఆ లీక్ అవుతున్న ఆయిల్ ప్రమిదను తీసేసుకొని ఈ కొత్త ప్రమిదని దాని ప్లేస్ లో పెట్టొచ్చు. ఇవన్నీ తెలియకుండా మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆయిల్ లీక్ అవడం అనేది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే అవుతుంది. అలా వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ చేయడం వల్ల తప్పేమీ లేదు. అలా వెలుగుతూ ఉన్న ఒత్తి కుండెక్కకుండా ప్రమిదలోకి మార్చుకుంటే సరిపోతుంది. ధూపం వేసినప్పుడు కూడా జాగ్రత్తగా వేయండి. పొరపాటున బ్లౌజ్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. పూజలో మామూలుగా ఇలా చిన్న పొరపాట్లు జరిగినప్పుడు భయపడకుండా అలా మనకు తెలియకుండా జరిగిన పొరపాట్లకి అమ్మవారికి దండం పెట్టుకుని క్షమించమని వేడుకోండి. దీనికోసం ఏదో అయిపోతుందని కంగారు పడాల్సిన పని లేదు. అలా ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగినప్పుడు బ్లౌజ్ పీస్ పైన ఏదైనా పడినప్పుడు కలశం కదిలిచ్చి తీసేసే బదులు కొత్త బ్లౌజ్ పీస్ కలశం దగ్గర ఒకటి పెట్టేసేయండి. ఇంకా దసరా రోజు పూజ ఎలా చేసుకోవాలి అంటే, అమ్మవారికి మహా నివేదన ఇవ్వండి. అలాగే ఈ 9 రోజులు అమ్మవారిని ఏ విధంగా అయితే పూజించారో అలాగే దసరా రోజు కూడా పూజించండి. మీరు ఒకవేళ 9 రోజులు షోడశోపచార పూజ చేసినట్టయితే దసరా రోజు కూడా షోడశోపచార పూజ చేసుకోండి. చివరి రోజు మీకు వీలైనన్ని నైవేద్యాలు అమ్మవారికి వండి ఒక విస్తరాకు పైన లేదా వెండి ప్లేట్లో అయినా మీరు అమ్మవారికి నివేదన చూపించవచ్చు. నవరాత్రి మొదటి రోజు పూజ చేసుకున్న తర్వాత రెండో రోజు కానీ మూడో రోజు కానీ పీరియడ్స్ వస్తే ఏం చేయాలి అనే సందేహం ఉంటుంది. ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్ కనుక మనం భయపడాల్సిన పనే లేదు. చక్కగా కుదిరిన రోజు పూజ చేసుకొని మళ్ళీ గ్యాప్ వచ్చినా సరే చివరి రోజు పూజ చేసుకోగలం అనే ఆశతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీకు వీలున్నన్ని రోజులు అమ్మవారికి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది అండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరిపై అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.